శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. 7వ రోజు మహాభారత పారాయణం. ద్రౌపదిని వెంట పెట్టుకుని భీమార్జులు వచ్చిన క్షమణం నుంచి వారిని అనుసరిస్తున్నటువంటి ద్రౌపది అన్న దుష్టజుమ్నుడు ఇక్కడ జరిగిన కథ అంతా తన తండ్రికి నివేదించి వారి నడవడి సంభాషణా క్రమం చూస్తూ ఉంటే వారు పాండవులే అనిపిస్తున్నది. లక్షాగృహంలో పాండవులు బూడిద కాలేదనే వార్త ఒకటి మనం విన్నదే, వీరిని చూస్తూ ఉంటే అది నిజమే అనిపిస్తోంది అని సంతోషంతో చెప్పగా ద్రుపదుడు ఎంతో సంతోషించి తన పురోహితుని పంపి వారందరినీ వచ్చి వివాహం శాస్త్రవిధిగా జరిపించుకోమని చెప్పాడు. ద్రుపదుడు పంపిన రథాల మీద పాండవులు తల్లిని ద్రౌపదిని తీసుకునొచ్చి అక్కడ విందారగించి తాంబూల సేవనం చేస్తూ ఉండగా ద్రుపదుడు వినయంగా వారి కులగోత్రాలను అడిగాడు. ధర్మరాజు పెదవులు కదలని చిరునవ్వుతో తాము పాండురాజు నందనలమని రాజమర్యాదానుసారం పెళ్లి జరిపించమని అనగా ద్రుపదుడు తన బిడ్డను 5గురికి భారీగా ఇవ్వడం శాస్త్రసమ్మతమా అన్నాడు. ఆ ప్రస్తావన జరుగుతూ ఉంటే అక్కడ విజయం చేసినటువంటి వ్యాస మహర్షి ద్రౌపది పూర్వజన్మ కథ చెప్పి ఆమె 5గురికి భార్య కావడం విధాత నిర్ణయం అని చెప్పగా ద్రౌపదుడు ఆనందంతో వివాహ ప్రయత్నాలు ఆరంభించాడు. కళ్యాణ మంటపం కొలువులు తామరలు కలిపిన దండలతో అలంకరించారు. కన్యలు పద్మవదనంతో అలరారు చేసారో తెలియనంత సందడిగా ఉంది. పురోహితుడైనటువంటి ధౌమ్యుడు అగ్నిని ప్రజ్వలింపచేసి ఆహుతులు అర్పించాడు. ద్రౌపదిని మంగళ స్నానాలు చేయించి అలంకరించి కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకొచ్చారు. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో అడుగుపెట్టే వేళ వేద మంత్ర ఘోషతో మంగళవాద్యాలు సాగుతూ ఉండగా ధౌమ్యుల వారు ద్రౌపదీ ధర్మరాజుల కొంగులు ముడివేసే పాణిగ్రహం జరిపించారు. అలానే ఒక్కో సుముహూర్తంలో మిగిలిన నలుగురికి పరిణయం జరిపించి అల్లుళ్ళు 5గురికి రత్నభూషణాలు చీనాంబరాలు ఇచ్చి ఆడబిడ్డకు ఆమె మనస్సు మెచ్చి అలంకారాలు ఆడంబరాలు అంబరాలు ఇచ్చి నగర జనానికి అన్నవస్త్రదానాలు చేసి పరితృప్తి కలిగించాడు. ద్రౌపదుడు నెమ్మదిగా ద్రౌపది పెండ్లాడింది పాండురాజు పుత్రులే అనే వార్త నానా దేశాలకు చేరి వాళ్ళంతా ధృతరాష్ట్ర దుర్బుద్ధిని దుర్యోధనుల కులతంత్రాలను నిందించసాగారు. ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రునికి తన వంశీయులే ద్రౌపది స్వయంవరంలో చేపట్టారు అనే వార్త వినిపించగానే విదురుణ్ణి పిలిచి దుర్యోధనుడు ద్రౌపదీ సహితుడై వస్తున్నట్టు విన్నాను, వారిరువురు ఘనస్వాగతం ఏర్పాటు చెయ్యి అని అన్నాడు విదురుడితో. మహారాజా, పెండ్లి జరిగింది పాండవులకు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ మాట వింటూనే గుండెల్లో విపరీతమైన బాధ పుట్టగా దాన్ని వ్యక్తం చెయ్యకుండా మహామంత్రి, పాండవులు జీవించడమే కాక ద్రౌపదిని పెండ్లి కూడా చేసుకున్నారా? నాకు ఎంతో ఆనందంగా ఉంది, వారందరినీ రప్పించి ఉత్సవాలు జరిపించు అన్నాడు. ప్రభువు అనుమతితో విదురుడు సెలవు తీసుకుని క్షణంలో దుర్యోధనుడు శకుని కర్ణులతో వచ్చి మీ మనస్సు మీకు అవగాహతం కావటం లేదు, మీరు పాండవ పక్షపాతంతో ఉంటున్నట్టున్నారు అని దీనంగా ధృతరాష్ట్రుడిని అడగగా దుర్యోధనుడు తాను విదురుడు ముందు అలాగే మాట్లాడాలని అందుకు బాధపడకుండా తగిన ఉపాయం అన్వేషించమని చెప్పాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో. అప్పుడు శకుని, మహారాజా, శత్రువును ఎదుర్కొనే విషయంలో రాజనీతి 3 దారులను చూపిస్తోంది. ఒక రకం శత్రువుని నిరంతరం దుర్బంధ దశలో ఉంచాలి, మరొక వర్గం ఎప్పుడు హింసిస్తూనే ఉండాలి, 3వ రకం శత్రువుని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ సంహరించాలి. పాండవుల విషయంలో ఇదే శ్రేష్టమైన మార్గం అన్నాడు శకుని. అది విని దుర్యోధనుడు, మహారాజా, మనం కుంతిపుత్రులకు మాద్రి కొడుకులకు మధ్య విభేదం కలిగించాలి, లేదా ద్రుపదునికి ధనలోకం చూపించాలి, కాదా పాండవులకు పాంచాల దేశం మీద వ్యామోహం పెరిగేలా దారి చూడాలి.
అన్నిటికంటే ద్రౌపదికి భర్తల మీద అనురాగం తగ్గి ద్వేషం పుట్టే మార్గం ఆలోచించాలి. సమయం చూసి భీమసేనుని యమపురికి పంపినా మన కార్యం సానుకూలమవుతుంది అని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు. ఇవేవీ సాగపోయావనుకో, పాండవులకు ఇతర స్త్రీలతో పరిచయం కలిగించి వారి చేత మన పని పూర్తి చేయించాలి అన్నాడు కర్ణుడు. ప్రభు, ఈ ఆలోచనలేవి ఆచరణకు పనికి వచ్చేవి కావు, కానీ భిక్షాటనం చేసేవారికి సేవించడానికి వెనుకాడని స్త్రీకి వారి మీద ద్వేషం కలగదు, అసంభవం. ఒకే స్త్రీ యందు అనురక్తి ఉన్నా వారి మధ్య విద్వేషాలు రావడం లేదంటే ఇంకా మనం వారి ఐకమత్యం విచ్ఛిన్నం చెయ్యలేము. ఉత్తమ వంశీయుడు గుణసంపన్నుడు అయిన ద్రుపదుడికి తన ధన ప్రలోభం కలిగించడం అనేది కూడా అసాధ్యమే. పరాక్రమ ప్రదర్శనమే క్షత్రియ వీరుని కార్యసాధన. పాండవులే పాంచాలిని పరిహరించినట్టుగా చాలా దేశాల వారికి తెలియదు. ఈ దశలో మనం ద్రుపదుడిని జయించి పాండవులను పరాజితులను చేయడం ఏకైక మార్గం అన్నాడు. ఆ యోచనకు ధృతరాష్ట్రుడు తృప్తి పొంది భీష్మ, ద్రోణ, విదురులతో సంప్రదించి నిర్ణయిద్దామని వారిని రప్పించి విషయం వారి ముందు ఉంచాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, నాయన, నీకు నాకు పాండవుల రక్షణ భారం సమంగా ఉంది. ఇక ఈ రాజ్యాన్ని ఏలవలసింది పాండవులే కానీ ఈ దుర్యోధనాదులు కారు. అధికారం వారిది, అందుచేత వారి రాజ్యం వారికి ఇవ్వడం ధర్మ మార్గం. లక్షగృహంలో పాండవులు దగ్ధమయ్యారని విన్నది మొదలు నేను ప్రజల ముందు తల ఎత్తుకుని తిరగలేకపోయాను. వంశవృద్ధులుండగా ఇటువంటి అఘాయిత్యం చూసి ఊరుకుంటాడా అని నలుగురు అంటూ ఉంటే నా గుండెల్లోని బాధ ముడుచుకుపోతోంది. దైవం అనుకూలించి ఈ నాటికి వారు సుఖంగా ఉన్నారని విన్నాను. వారిని తక్షణం రావించి రాజ్యభాగం ఇచ్చి సుఖంగా ఉండు అన్నాడు ధృతరాష్ట్రుడితో. అనంతరం ద్రోణాచార్యుడు లేచి తన అభిప్రాయం కూడా భీష్ముడి వారిలాగే ఊహను బలపరుస్తున్నదని, పాండురాజునందళ్ళు సజీవులై ఉన్నారని విన్న పౌరులు, జానపదులు అందరూ కూడా వారిని చూడాలని ఎదురుదన్నులు చూస్తున్నారని, అంచేత ప్రజాభిమతం గ్రహించి పాలించే కురువంశంలో ప్రభవించిన మీరు తక్షణం ఆదరంగా పాండవులను హస్తినాపురం రప్పించండి అని ద్రోణాచార్యుడు అన్నాడు. ఇద్దరి మాటలు విని ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి పాంచాలానికి వెళ్ళి రాజలాంఛనాలతో పాండవులను ద్రౌపది సమేతంగా తీసుకురమ్మన్నాడు. విదురుడు వచ్చి ధృతరాష్ట్రుని అభిప్రాయం తెలియజేసి ధృతరాష్ట్రుడి తాలూకా అభిప్రాయం తెలియజేసి వాళ్ళ చేత సత్కారాలు పొంది ద్రౌపదుడు కానుకగా ఇచ్చిన రథాల మీద రత్న మాణిక్యాది భూషణాలతో చీనాంబరాలతో పాండవ సహితుడై హస్తినాపురం చేరాడు. వీరందరికీ స్వాగతం ఇవ్వడానికి వికర్ణ చిత్రసేనులతో ద్రోణాచార్యులు, కృపాచార్యుల్ని పంపించాడు ధృతరాష్ట్రుడు. ద్రౌపదిని అంతఃపురానికి కొనితేవడానికి దుర్యోధని భార్యతో కురువంశ స్త్రీలందరూ వచ్చారు. హస్తినాపుర పౌరులే కాదా, పరిసర జనాలు కూడా, ప్రజలు లక్షల సంఖ్యలో వచ్చి పాండవులను చూసి ప్రశంసా వర్షం కురిపించారు. అంటే ద్రౌపది నూతన వధువు కదా, అందుకని దుర్యోధన భార్య మొదలైన వాళ్ళంతా వచ్చి స్వాగతం చెప్తున్నారన్నమాట. విద్వాంసులుగాను కళాకోవిదులుగాను వారిని అభినందించి సత్కార్యాలు పొందుతూ ఉంటే, మంగళవాద్య ఘోష మిన్నంటుతూ ఉంటే, బణిప్రకము తమకు చక్కని రక్షకులు వచ్చారని సంతోషంతో చక్కని రక్షకులు వచ్చారన్న సంతోషంతో పాండురాజునందలను అభినందించారు. నగర వీధులన్నీ పన్నీటి జలాలతో, సుగంధ ధూపాలతో అలరారుతున్నాయి. కుంతిని, ద్రౌపదిని వెంట పెట్టుకుని దుర్యోధనాదుల్ని గాంధారి సౌధానికి తీసుకుని వెళ్ళింది. దుర్యోధన పత్ని ఈ కుంతిని, ద్రౌపదిని
గాంధార సౌధానికి తీసుకెళ్ళింది. పట్టమహిషి ద్రౌపదిని గాఢాలింగనం చేసుకుని ఆశీర్వదించి అనంతరం వారిని పాండురాజు భవనంలో ఒక సుముహూర్తాన ప్రవేశపెట్టవలసిందిగా విదురునికి కబురు పంపింది. కొద్ది రోజులు గడిచాయి. ధృతరాష్ట్రుడు సభావనానికి పాండవులను రప్పించి, ధర్మనందన, అహంకార దర్పోన్నతమైనటువంటి నా కొడుకులు నన్ను లెక్క చేయటం లేదు, అంచేత వాళ్ళకి మీకు దుద్వేషాలు పెరగకుండా మీరు కాండవప్రస్థంలో నిశ్చింతగా ఉండండి. మీ అర్ధరాజ్యాన్ని మీరు సుఖంగా అనుభవించండి అని విదురుడితో, మహామంత్రి, నేడే ధర్మరాజుకు రాజ్యాభిషేకం చేయిస్తున్నాను. వేద విధులైనటువంటి విప్రులను, వ్యాపార రహస్యాలు తెలిసిన శ్రేష్ఠులను రప్పించు. భద్రగజం మీద ధర్మరాజు రాజలాంఛనాలతో ఊరేగుతూ ఉంటే పౌరులందరూ పాండురాజు చేసిన ఉపకారానికి ఉచిత రీతిన ధృతరాష్ట్రుడు ప్రత్యుపకారం చేశాడని ఆనందించాలి అని ధృతరాష్ట్రుడు అన్నాడు. ఆ సమయానికి అక్కడికి విచ్చేసినటువంటి వ్యాసుడు, కృష్ణుడు సంతోష విత్తులై వేదోక్తంగా ధర్మరాజుకు రాజ్యాభిషేకం జరిపించారు. నగర ప్రదర్శనం చేసి వచ్చిన ధర్మరాజుని దగ్గరకు తీసుకుని ధృతరాష్ట్రుడు, నాయన, పురూరవ, నహుష, యయాతి ప్రభృతి మన వంశీయులు అందరికీ కాండవప్రస్థమే రాజధాని. కాలాంతరంలో హస్తినాపురానికి వచ్చింది, కానీ నువ్వు కాండవప్రస్థాన్ని పునర్నిర్మించుకుని మన వంశ ప్రతిష్టలు నిలబెట్టు. ఈ నగరంలో నిన్ను అభిమానించే వాళ్ళందరూ నీ వెంట వస్తారు. వాళ్ళందరితో హాయిగా నీ రాజ్యం నువ్వు పరిపాలించుకో అన్నాడు. శ్రీకృష్ణుని ముందుంచుకుని పాండవులు కాండవప్రస్థం చేరారు. అది మహారణ్యంలా ఉంది. అప్పుడు కృష్ణుడు విశ్వకర్మను రప్పించి అమరావతితో తులతూగే నగరం నిర్మించమన్నాడు. వ్యాసుల వారు శాంత్యకర్మ జరిపించారు. నగర నిర్మాణం పథకం పూర్తయింది. అగాధమైనటువంటి కందకం తవ్వి విశాలమైన వీధులు ఏర్పరిచి ఉన్నత గోపురాలతో భవనాలతో కాండవప్రస్థంలో నిర్మించారు సువిశాలమైన భవనాన్ని. సువిశాల స్థలాన్ని కూడా విలువిద్యాభ్యాసానికి సమతలం చేయించారు. శస్త్రాగారాలు వేరే కట్టించారు. నగరం చుట్టూ 2 నాలుకల పాముల్లా లోహ నిర్మితమైన యంత్రాలు రక్షణ కోసం ఏర్పాటు చేశారు. నగరంలో రమణీయ ఉద్యానవనాలు, దిగుడు బావులు, క్రోడ సరోవరాలు, క్రీడా సరోవరాలు, కృత్రిమ గిరులు నిర్మింపజేశారు. చిలుకలు, కోకిళ్ళు, జలపక్షులు నిర్విరామంగా విహరిస్తూ ఉంటే, పురివిప్పి నెమళ్ళు ఆడుతూ ఉంటే, పూలతావులు మత్తెక్కించి ఆ ఉద్యానవనాన్ని సర్వేంద్రియ ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. వేద విధులైన విప్రులు, వ్యాపార కుశులైనటువంటి వణిగర్వులు, వృత్త, గీత, నృత్య, గీత, వాద్య నిపుణులైనటువంటి కళాకోవిదులు నగరం విచ్చేశారు. ఒక సుముహూర్తాన మంగళవాద్య ఘోష, వేద విధుల స్వస్తివాచనం చెవులు పడుతూ ఉండగా ధౌమ్యుల వారు గంగాజలపూరితమైన కలశంతో ముందుకు సాగగా వ్యాసుల వారు వారి వెంట ధర్మరాజు నగరం ప్రవేశించారు. దానికి ఇంద్రప్రస్థం అని పేరు పెట్టారు. నగరానికి 32 ద్వారాలు ఉంచారు. తోరణ ద్వారానికి వర్ధమానమని నామకరణం చేశారు. ఈ ద్వారం దాటి లోపలకు వెళ్తే ధర్మరాజు అధిష్ఠించిన రాజమత్తేమం వస్తుంది. నగరవాసులందరినీ వారి వారి అవసరాలకు తగినట్లుగా ఏర్పాటు జరిగాయో లేదో స్వయంగా చూసుకున్నాడు ధర్మరాజు. కొద్ది రోజులు గడిచాయి. కృష్ణుడు ద్వారకా నగరానికి బయలుదేరుతూ ఉంటే కుంతీదేవి, నాయన, నీ అనుగ్రహం విశేషం వల్ల నా బిడ్డలు వారి రాజ్యం పొందగలిగారు. ఎప్పుడూ వారిని ఒక కంట చూస్తూ ఉండు నాయన అంది. తల ఊపి శ్రీకృష్ణుడు బయలుదేరాడు. దాన ధర్మాదుల్లో ప్రజారంజకంగా ధర్మరాజు ఇంద్రప్రస్థంలో పాలన సాగిస్తున్న రోజుల్లో
నారదుడు వచ్చి సుందోపసుందులనే అన్నదమ్ములు ఒక నారీమణి కారణంగా ఒకరికొకరు పొడుచుకు మరణించారని, అందుచేత ఒకే భార్య గల అన్నదమ్ములు 5గురు నియమబద్ధంగా సాగకపోతే ప్రమాదం రాగలదని అనగా, అప్పుడు ధర్మరాజు అన్నాడు, మహర్షి, మేము ఒక నియమం చేసుకున్నాం. సంవత్సరానికి ఒకరితో ద్రౌపది ఉంటుంది. ఆ రోజుల్లో వారి శయ్యామందిరానికి మరొకరు వెళ్ళిన 12 నెలలు అరణ్యంలో ఉండాలి అనగా, నారదుడు సంతోషించి వారి సత్కారాలు పొంది వెళ్ళాడు. అలా సుఖశాంతులతో ఉన్న రోజుల్లో ఒక విప్రుని సంపదలు హరించిన చోరులు వేటాడడానికి అర్జునుడు చకచక ద్రౌపది ధర్మరాజులు ఉన్న మందిరంలోకి అడుగుపెట్టాడు. సమయభంగం కారణంగా అడవులకు వెడతానన్నాడు. ధర్మరాజు వారించి, నాయన, అన్నగారు అంతర్మందిరంలో ఉన్న తమ్ముడు రావచ్చు, కానీ తమ్ముడు శయన మందిరానికి అన్న వెళ్ళకూడదు. ధర్మశాస్త్రం ఇలా చెప్తోంది అన్నాడు. అయినా అర్జునుడు నియమానుసారంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటానని బయలుదేరగా అతని వెంట ఎందరో వేదవిధులు, యతులు, పౌరాణికులు బయలుదేరారు. ఎందువల్లంటే ధర్మరాజు ద్రౌపది ఉన్న శయనాగారానికి అర్జునుడు వెళ్ళాడు కాబట్టి. ఇక సుభద్రా పరిణయం. కమ్మగా కథలు చెప్పేవారు మార్గయాసం తెలియనివ్వకుండా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటే యాత్ర సాగిస్తూ హరిద్వారం చేరాడు. అక్కడ గంగాస్నానం చేస్తూ ఉండగా నాగరాజకన్య ఉలిపి అర్జునుని చూసి అతని వల్ల ఇరావంతుడనే కుమారుణ్ణి కన్నది. అక్కడి నుంచి ముందుకు సాగి హిరణ్యబిందు తీర్థాల్లో స్నానం చేసి తూర్పుగా నడిచి ఉత్పలిని, యశస్విని, నంద, అపరనంద నదుల్లో పితృదేవతలకు తర్పణాలు విడిచి సముద్ర తీరంలో వెంట మణిపురం చేరాడు. అక్కడ రాజపుత్రి అయినటువంటి చిత్రాంగద మీద మనసు పెట్టి ఆ రాజును చేరి ఆమెకు కలిగిన కుమారుని వారికే ఇవ్వడానికి అంగీకరించిన 3 ఏళ్ళు అక్కడే గడిపి చిత్రాంగద గర్భవతి కాగానే ఆమెను ఓదార్చి ముందుకు సాగి అగస్త, సౌభద్ర, పౌలోమ, కరందము, భారద్వాజము అనే క్షేత్రాలు దర్శించి అక్కడ ప్రశాంతకు ముగ్ధుడై సౌభద్ర క్షేత్రంలో స్నానానికి దిగ్గా అందులో ఒక ముసలి వానిని లాగబోగా దానిని ఒడ్డుకు లాగడంతో అది స్త్రీ రూపం ధరించింది. అర్జునుడు చేస్తున్నాం అన్నమాట ఇదంతా. ఆమె తన తెలికత్తలు మరో 4 ఉన్నారని వారిని కూడా ఉద్ధరించమని వారిని కూడా ఒడ్డుకు లాగి శాప విముక్తులు చేసి మళ్ళీ తిరిగి ప్రయాణంలో మణిపురం వెళ్ళి చిత్రాంగద ప్రసవించాక కుమారునికి బభ్రువాహన అనే పేరు పెట్టి గోకర్ణంలో ప్రభాస క్షేత్రం చేరి అక్కడ తనను చేరినటువంటి కృష్ణునితో రైవతాకాద్రి మీదే ఒక రాత్రి వృత్త గాన వినోదాలతో గడిపి మరునాడు ద్వారక చేరాడు అర్జునుడు. రోజులు గడుస్తున్నాయి. ఆ రోజుల్లో ఒకనాడు రైవతాద్రి మీద ఉత్సవం జరుగుతూ ఉండగా కృష్ణార్జునులు ఉభయులు ఆ వేడుకను తిలకిస్తూ ఉండగా అర్జునుడు కంటపడిన సుభద్ర ఆ మహావీరుని మనసుని ఆకర్షించినట్టుగా గ్రహించాడు. అడవుల్లో తిరిగి యతీశ్వరులకు కూడా మనసు చెరుస్తుందని అప్పుడే తెలిసింది అంటూ పరిహాసమాడి ఎవ్వరికీ తెలియకుండా సుభద్రను, అర్జునుని ఒక రథం ఎక్కించి పంపించేశాడు కృష్ణుడు. ఈ వార్త విన్న నగరపాలకుడు రణసన్నాహభేరిని మ్రోగించాడు. అది విని బలరాముడు వచ్చి కృష్ణునితో సంప్రదించకుండా ఈ ప్రయత్నం ఏమిటని ఆగ్రహంతో పలికి కృష్ణుని వైపు తిరిగి, ఈ పార్థుడు మనకు తగిన పని చేశాడు, దీనికి ప్రతీకారం నేనొక్కడినే వెళ్ళి చేసొస్తాను అని మేకగర్జన చేశాడు. వీరందరూ సింహనాదాలు చేశారు. కృష్ణుడు నవ్వుతూ లేచి, భరత శంతనులు పుట్టిన వంశీయం అర్జునుడు ఆ వీరుడు క్షత్రియ ధర్మోచితంగానే సుభద్రను తీసుకెళ్ళాడు. ఇప్పుడు దీనికి కత్తులు దుయ్యవలసిన అవసరం లేదు. దూతలను పంపి వారిని రప్పించి చక్కగా కళ్యాణం జరిపించడమే మన కర్తవ్యం అనగా అందరూ ఆమోదించారు. సుభద్రను పెండ్లాడి
1 సంవత్సరం గడిచి అనంతరం అర్ధాంగితో హస్తినాపురం వస్తూనే ధౌమ్యులకు ధర్మరాజులకు అభివాదాలు పూజలు జరిపి అనంతరం ద్రౌపది దగ్గరకు రాగా ఆమె అలకతో సుభద్రతో అక్కడే ఉండలేకపోయావా? కొత్త బంధం పాత బంధం సడలిస్తుందంటే ఏమిటో ఇప్పుడు అర్థమైంది అని కంట తడిపెట్టేటట్టుగా ఉంటే ఆమెను ఓదార్స్తూ ప్రసన్నురాలను చేశాడు అర్జునుడు. అంటే సుభద్ర తేవడం వల్ల కొంత బాధగా అనిపించింది ద్రౌపదికి అనమాట. తదుపరి సుభద్రను అలంకారాన్ని అన్నీ తీయించేసి ఎర్రని పట్టుచీర కట్టించి గోపికా వేషంలో ద్రౌపదీదేవి దగ్గరకు పంపి ఆమె పాదాలకు నమస్కరించమని చేయగా ఆమె ఆనందంతో నీ భర్త శత్రుభీతి లేకుండా ఉండుగాక అని ఆశీర్వదించి సుభద్రను ఆలింగనం చేసుకుంది. ఈ వార్తలన్నీ విన్న యదువంశ ప్రముఖులు రత్న విభూషణాలు కానుకలుగా తెచ్చి సుభద్రకు అర్పించారు. వచ్చిన వారందరికీ ఉచిత రీతిని సత్కరించాడు ధర్మరాజు. అందరూ తిరిగి వెళ్ళి అనంతరం కృష్ణార్జునులు వీరాస విహారాలు సాగిస్తున్నారు. ఆ రోజుల్లో సుభద్ర అభిమన్యుని ప్రసవించింది. అనంతరం కొంతకాలానికి ద్రౌపది ధర్మరాజు వల్ల ప్రతిబింజుని, భీముని వల్ల శ్రోతసుమని, అర్జునుని వల్ల శృతకర్మను, నకులుని వల్ల శతానీకుని, సహదేవుడి వల్ల శృతసేనుని ప్రసవించింది. అందరూ ధౌమ్యుల వారి శిక్షణలో వేదశాస్త్రాలు, అర్జునుని వద్ద ధనుర్వేదము అభ్యసిస్తున్నారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.